హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు. ఆదర్శ జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఆదిత్య ఓం గారు. ఆయన ఒక నటుడిగా కాకుండా ఎన్నో సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. మరి ఈరోజు మన ఆదర్శ జీవితం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి. బాగున్నాను. సార్, ఆ. ఆదిత్య ఓం అనగానే ఉమ్, లాహిర్ లాహిర్ లాహిర్లో అవును. మూవీ గుర్తొస్తుంది. అవును. అసలు ఆ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది సార్? ఆ, అది అంటే ఆ టైంలో నేను ముంబైలో ఉండేవాడిని. సో ముంబైలో సీరియల్స్ చేసినప్పుడు అనుకోకుండా ఒక రోజు మా డైరెక్టర్ గారు వైవిఎస్ చౌదరి గారితో కలిశాను. సో నా యాక్టింగ్, నా బాడీ లాంగ్వేజ్ ఆ టైంలో డైరెక్టర్ గారికి చాలా నచ్చింది. సో నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా ఫస్ట్ సినిమా, మొదటి సినిమా. నా బ్యానర్ పెడుతున్నాను, బొమ్మరిల్లు ప్రొడక్షన్స్. సో ఈ సినిమాలో నువ్వు నటించాలి. ఓకే సార్, అట్లాంటి కొన్ని నెలలు అట్లాంటి డిస్కషన్ జరిగిందండి. కానీ అప్పుడు నేను చాలా బిజీ ఆర్టిస్ట్ అక్కడ ముంబైలో సీరియల్స్లో. సో ఒక 3-4 months తర్వాత నేను సినిమాకి ఒప్పుకున్నా. సో అట్లాంటి నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. సూపర్ సార్. సార్, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం నేర్చుకున్నా. చాలా బాగా మాట్లాడుతున్నారు. అదే లాహిర్ లాహిర్లో షూటింగ్ టైంలో వైవిఎస్ చౌదరి గారు అనేవారంట, ఆదిత్య ఓం గారితో ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలండి అని ఒక రూల్ పెట్టారు. నిజమేనా? అది నిజమే. అది మీకు ఎలా తెలుసండి? ఆ, అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఉన్న అంటే మనుషులు, జనాలు నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు హిందీలో మాట్లాడతారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. yes. సో నేనే డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి, నాకు త్వరగా తెలుగు నేర్చుకోవాలి, Hmm. ప్లీజ్ అందరికీ ఇలా చెప్పండి. అందరూ నాతో తెలుగుతో మాట్లాడినప్పుడు నాకు ఈజీగా వస్తుంది, త్వరగా వస్తుంది. Hmm. సో డైరెక్టర్ గారు అట్లాంటి ఒక రూల్ పెట్టారు అప్పుడు. అట్లా మీకు తెలుగు రావడానికి కూడా చాయిస్. అదే. మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీ ఫాదర్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్, మదరు టీచర్. మీరు మంచి హోంవర్క్ చేశారండి నా గురించి. మీ మదర్ టీచర్. ఆ, అయితే ఇండస్ట్రీలో రావాలంటే చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ మీ బ్యాక్గ్రౌండ్ వేరు. ఇప్పుడు మీరు వచ్చి ఇండస్ట్రీలో బాగా సెట్ అయ్యారు, మంచి ఒక హీరో కానీ మంచి ఒక పేరు అంటే తెచ్చుకున్నారు మీరు. అసలు మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉంది సార్? పేరెంట్స్ అంటే స్టార్టింగ్ టైంలో నా నాన్నగారు అంత నాకు ఎంకరేజ్మెంట్. అంటే ఒక ఫాదర్కి కొంచెం భయం ఉంటుంది కదా, మాకు ఏం తెలియకుండా ఒక ఫీల్డ్కి వెళ్తున్నారు, మాకు ఏం సంబంధం లేదు అలా. సో మా ఫాదర్కి ఆ టైంలో కొంచెం భయం ఎక్కువ. సో భయంతోనే కొంచెం అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వలేకపోయారు. కానీ తర్వాత నాకు మంచి ఎంకరేజ్మెంట్ కానీ ఒక 4 years 3 years తర్వాత ఓకే. నా మమ్మీ నాకు ఎప్పుడైనా 24 hours సపోర్టింగ్లో. మదర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మదర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ ఫాదర్ కూడా తర్వాత చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి ఇట్లాంటివి కూడా మాకు రన్ చేశాడు. సో అది. మీరు అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్తారంటే ఎందుకు సార్? హిమాలయాస్ అంటే నాకు అసలు మన ఈ రెగ్యులర్ లైఫ్లో, ఈ రొటీన్ లైఫ్లో మేము అప్పుడు మా లైఫ్ గోల్ ఏంటి, మా లైఫ్లో ఉన్న అంటే చిన్న ఇష్యూస్లో పడి ఒక పెద్ద పిక్చర్కి ఒక టాప్ యాంగిల్కి మేము మర్చిపోతాం. ఓకే. అసలు లైఫ్ గోల్ ఏంటి, అసలు లైఫ్ ఏంటి. సో నేను ప్రతి ఇయర్కి ఒక 15-20 days హిమాలయాస్కి వెళ్ళి నాతో నేను ఒకరేగా ఉండి, ఓకే. అప్పుడు ఫ్యామిలీకి కూడా నేను తీసుకున్నాను. సో జస్ట్ ఐ గో అలోన్ అండ్ ఐ స్పెండ్ 10 to 15 days. సూపర్. అది చేస్తే నాకు కొంచెం ఒక రీజువనేషన్, ఒక రీబూస్ట్ లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు ప్రతి పర్సన్కి ఒక రీఛార్జ్ చేయాలంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్. కొంతమందికి అంటే ప్రతిరోజు రీఛార్జ్ కావాలంటే ఒక బార్కి వెళ్తాడు, కానీ కొంతమంది గుడికి వెళ్తాడు. సో నాకు ప్రతి ఇయర్ ఒక రీఛార్జ్ కావాలంటే నేను హిమాలయాస్కి వెళ్ళి ఒక 15-20 days ఒంటరిగా ఉంటే అట్లాంటి నాకు నా బాడీ, నా స్పిరిట్కి రీఛార్జ్ చేస్తాను. మీ కరాటే అంటే ఇష్టం కదా సార్? కరాటే, తైక్వాండో అన్ని, కరాటే, తైక్వాండో అన్నీ నేర్చుకున్నాను. సూపర్. భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సూపర్ సార్. సార్, ఇది మీరు లాహిర్ టైంలో హరికృష్ణ గారితో వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? హరికృష్ణ గారు అంటే నేను అప్పుడు ముంబైలో వర్క్ చేసినప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ డిసిప్లిన్ గురించి చాలా విన్నాను. సౌత్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, కానీ నేను చూడలేదు. సో
మేము షూటింగ్కి వచ్చినప్పుడు 7 o'clock కాల్ షీట్. 7 o'clock కాల్ షీట్కి ఈ ప్రొడక్షన్ మేనేజర్ 5 o'clockకి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు నాకు కోపం వచ్చినవాడు. ఏంటి ఎందుకు 5 o'clock ఫోన్ చేస్తున్నాడు, మేము 6 కూడా రావచ్చు కదా, 6:30 కూడా రావచ్చు కదా. కానీ నేను 6కి అక్కడ వచ్చినప్పుడు హరికృష్ణ గారు బండి ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది లొకేషన్లో. సో అంత సీనియర్ ఆర్టిస్ట్ 5:30కి రావడం ఏంటి? సో ఫస్ట్ సార్తో నేను డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ నేర్చుకున్నాను. సో 7 o'clock కాల్ షీట్ అంటే 7:30 ఫస్ట్ షాట్ హరికృష్ణ గారు ఉన్నప్పుడు. సో ఫస్ట్ అది నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ హరికృష్ణ గారులో ఉన్న డేరింగ్, ఆ డైనమిక్ పర్సనాలిటీ, ఆ టైంలో ఆ వయసులో కూడా ప్రతి స్టంట్ కానీ కార్ స్టంట్ ఫైట్స్ డూప్ లేకుండా చేసిన వాళ్ళు హరికృష్ణ గారు. సో అది కూడా నేను చూసి అంటూ సినిమాలు అంటే అంత చేయాలి, అంత డెడికేషన్ ఉండాలి. సో అది చూశాను. సో చాలా నేర్చుకున్నాను. తర్వాత ఇంకోటి, అంత పెద్ద మనిషి అంటే అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ లైక్ గాడ్ ఫర్ తెలుగు పీపుల్. అంత ఆ ఫ్యామిలీతో అంటే అంత హ్యూమిలిటీ, మాలాంటి ఒక కొత్త పర్సన్ అంటే ఎక్కడైనా ముంబై నుంచి వచ్చాడు, మాలాంటి ఒక కొత్త పర్సన్కి అంత ఎంకరేజ్మెంట్, అంత ప్రోత్సాహం ఇచ్చేసి ఇచ్చిన అంటే ఐ కెనాట్ ఫర్గెట్ దట్. అందరూ ఆ సినిమాలో ఆ టైంలో సుమన్ గారు అయినా సరే, కె విశ్వనాథ్ గారు అయినా సరే, హరికృష్ణ గారు అయినా సరే, అందరూ దే గేవ్ మీ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ అండి. సార్ మీ అసలు పేరు ఏంటి? అంటే ఆదిత్య ఓం కదా? ఆదిత్య ఓం అంటే నా పాస్పోర్ట్ పేరు ఆదిత్య సింగ్. ఆఫీషియల్ నేమ్ ఇస్ ఆదిత్య సింగ్. ఆదిత్య ఓం ఎలా వచ్చింది? ఆదిత్య అంటే సినిమా ఇండస్ట్రీ రాకముందు అంటే నాకు ఈ కాస్ట్ ఫీలింగ్ కానీ రిలీజియస్ ఫీలింగ్ ఎక్కువ అట్లాంటివి ఏం లేదు. ఓకే. అంటే ఆర్టిస్ట్ అంటే ఒక యూనివర్సల్ పేరు ఉండాలి, అది నా పర్సనల్ ఒపీనియన్. అది నా పర్సనల్ ఒపీనియన్. ఆర్టిస్టులు అంటే ఒక యూనివర్సల్ పేరు ఉంటాం. సో నేను కొంచెం సింగ్ మార్చేసి ఓం పెట్టాను. ఓకే. అంటే ఓం అంటే యూనివర్సలే కదా, ఓం కంటే యూనివర్సల్ ఏ పేరు అవుతుంది. సో సర్నేమ్కి నేను మాత్రం ఓం పెట్టాను. ఓకే. సో ఇండియాలో ఓం సర్నేమ్ ఎవరు లేదు. సో ఆదిత్యం అలా వచ్చింది. ఆదిత్యం. సూపర్. సార్ మీరు యాక్టింగ్ సైడే కాకుండా డైరెక్షన్ సైడ్ కూడా వచ్చారు. ఎందుకంటే దాహనం మూవీ ద్వారా మీకు ఒక అవార్డు కూడా వచ్చింది. అసలు డైరెక్షన్ చేయాలన్న దాహనంలో నేను ఓన్లీ మాత్రం యాక్టింగ్ చేశాను. ఆ సినిమాలో అదారి మూర్తి గారు డైరెక్టర్, నేను మాత్రం యాక్టింగ్ చేశాను. నాకు అవార్డ్స్ వచ్చింది మాసాబ్ అని హిందీ సినిమా కోసం, ఇంగ్లీష్ సినిమా డెడ్ ఎండ్ కోసం. అదే కొన్ని సినిమాలు కూడా డైరెక్షన్ చేశారు కదా. అంటే డైరెక్షన్ చేయడం ఎట్లా రావాలనుకున్నారు మళ్ళీ? అంటే ఆ టైంలో నాకు స్టార్టింగ్ నుంచి డైరెక్టర్ అవ్వాలంటే ఒక కోరిక. సో లక్కీగా నాకు మధ్యలో కొంచెం టైం దొరికిందండి. నెక్స్ట్ కొంతమందికి నేను చెప్పిన స్టోరీస్ నచ్చిందండి. సో ఆ టైంలో నాకు పెద్దగా యాక్టింగ్ ప్రాజెక్ట్స్ లేకుండా నేను కొంచెం డైరెక్షన్ ఫీల్డ్కి మీద కాన్సన్ట్రేట్ చేసి 2-3 సినిమాలు డైరెక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం సంత్ తుకారాం డైరెక్ట్ చేస్తున్నాను. అది ఒక పాన్ ఇండియా బయోపిక్, సంత్ తుకారాం మీద బయోపిక్. నెక్స్ట్ సంత్ తులసిదాస్ మీద కూడా ఒక ప్లానింగ్ ఉంది. రామచరిత్ మానస్ రాశాడు సంత్ తులసిదాస్, హనుమాన్ చాలీసా రాశాడు, ఆయన మీద కూడా ఒక బయోపిక్ తయారు చేస్తున్నాను. అది కూడా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అండి. ఒకప్పుడు మీరు సిగరెట్లు బాగా తాగేవారంట, ఎందువల్ల? అంటే నేను కూడా యాక్చువల్లీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి. సో ఇంజనీరింగ్ టైంలో నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక 3-4 years వరకు చాలా తాగేసాను నేను సిగరెట్స్. అది తర్వాత ఇయర్ 2004లో అన్నీ మానేశాను. ఆ 2004 తర్వాత నేను సిగరెట్, మందు అన్నీ మానేశాను. సో ఇప్పుడు నాకు దాదాపు 20 years అవుతుంది మానేసి. సార్ మీ బాల్యం గురించి చెప్తారా? బాల్యం అంటే చిన్నప్పుడు అంటే చాలా హ్యాపీ టైం. నేను 1980sలో నాకు గుర్తుంది, 1980sలో నేను పెరిగాను. సో హ్యాపీ చైల్డ్హుడ్, సింపుల్ చైల్డ్హుడ్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సింపుల్ చైల్డ్హుడ్, చాలా చిన్న పల్లెటూరు లాంటి ప్లేసెస్లో అప్పుడు నా డాడీకి పోస్టింగ్ ఉన్నప్పుడు. సో మంచిగా ఎంజాయ్ చేశాను. చైల్డ్హుడ్ అంటే బెస్ట్ టైం కదా జీవితంలో. బాల్యకాలం అంటే బెస్ట్ టైం. సో మంచిగా జరిగిందండి అది ఆ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సంతోషం అండి.
చూశారు కదండి ఆదిత్య ఓం గారి ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో ఆదర్శ జీవితం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.